నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు శ్రీ విద్య ఉపాసకులు, శ్రీదేవి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్వాహకులు, స్వర్ణ దేవాలయం నిర్మాణ సంకల్పకర్త శ్రీమాన్ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదామా? నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? బాగున్నాను తల్లి. మరొక్కసారి సమయం ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. కామాక్షి. ఆరోగ్యం ఎలా ఉన్నప్పటికీ అమ్మా. దృఢ నిశ్చయంతో మీరు రావటం అనేది అమ్మా. పరదేవత కరుణ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కామాక్షి. నేను చాలా దగ్గరగా చూస్తూ ఉన్నాను. ఆ. అమ్మవారిని తీసుకురావడం దగ్గర నుంచి మీకున్నటువంటి అకుంఠితమైనటువంటి ఆ సంకల్ప శుద్ధి ఏదైతే ఉందో అద్భుతం అండి. అమ్మా. ఎలా సాధ్యపడుతోంది ఇది? ఈశ్వర కృప, గురు కృప. ఖచ్చితంగా. ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. కామాక్షి. శివరాత్రి అద్భుతమైనటువంటి మనకుండే విశిష్టమైన రోజుల్లో, విశిష్టమైన పండుగల్లో శివరాత్రి ఒకటి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. స్వామి అంటే లింగ రూపంలో ప్రకటితమైనటువంటి రోజు. ఆయనకి జనన మరణాలేమిటి పిచ్చి కదా. అయినప్పటికీ లింగ రూపంలో స్వామి ఆవిర్భవించడానికి గల కారణం ఏమిటి? శివరాత్రిని ఎలా సద్వినియోగపరచుకోవచ్చు? మాఘమాసంలో చివరి రోజు ఇంత వైశిష్ట్యంగా అంటే ఆదివారంతో కూడి రావటం అనేది ఒక విశేషవంతమైనటువంటి రోజుగా పరిగణించొచ్చా? మరి శివరాత్రిని ఎలా వినియోగించుకోవాలి? అమ్మవారి కృపని కూడా ఎలా పొందొచ్చు ఆ రోజున? ఎందుకంటే వారిద్దరికి కళ్యాణం కూడా జరుగుతుంది అనేది మనకు తెలిసినటువంటి విషయం కదా. ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా అమ్మా. శ్రీమాత్రే నమః. జయ జయ శంకర హర హర శంకర. శ్రీ విద్యాం పరిపూర్ణమేర్ శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీషాది సమస్త భూత జననిం మంచే శివాకారికే కామాక్షిం కరుణారసార్ణవమయీం కామేశ్వరం కస్థితాం కాంస్యాం చిన్మయీం కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ కూడా సుమన్ టీవీ యాజమాన్యమునకు, భక్తులకు అందరికీ కూడా శివరాత్రి మహాపర్వదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంలో మనం రాజశ్యామల అమ్మవారి స్వర్ణదేవాలయ నిర్మాణ సంకల్పంలో భాగంగా ఈ కార్యక్రమాలని మనం నా మనసులో ఉండబడేటువంటి ఒక ప్రతి సంకల్పాలని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఒక వేదికగా ఒక అవకాశం ఇచ్చినందుకు మీ యాజమాన్యానికి ముందుగా పద్మిని అమ్మకు కూడా ప్రత్యేకంగా శివరాత్రి శుభాకాంక్షలు. మా అదృష్టం ఖచ్చితంగా. ఎందుకంటే అమ్మవారి స్వరూపాన్ని చూస్తుంటే వచ్చినటువంటి స్పందన అమోఘం. మా అదృష్టం అది. విశేషం. అతి వేగంగా ఎక్కడైనప్పుడైనా కూడా ఆలయం నిర్మాణం పూర్తయిన తర్వాత అమ్మవారు రావటం అనేది జరుగుతుంది. కానీ భక్తుల యొక్క మనస్సంకల్పము, పట్టుదల, మీరు అన్నట్లు జగద్గురువుల యొక్క ఆశీస్సులు ఇవన్నీ కలగలిపి యాగశాలలో అమ్మవారి దర్శనం ఎంతోమందికి ఈ అద్భుతమైనటువంటి ఒక మహద్భాగ్యం. ఆలయం నిర్మాణం అనేటువంటిది అమ్మ చేయించుకుంటుంది. మన కర్తవ్యం అమ్మవారిని తీసుకురావటం. నవరాత్రులలో ఈ కార్యక్రమాల్లో అమ్మవారిని దర్శనం చేయించాలి, అమ్మవారు ఇలా ఉంటుంది అనేటువంటిది ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా ఏర్పాటు చేసినందుకు సక్సెస్ఫుల్గా అంతమందికి అన్నదాన కార్యక్రమం అన్నీ కూడా దాతల సహకారంతో కార్యక్రమం కూడా దేదీప్యమానంగా జరిగింది. అనేక మంది భక్తులు అక్కడికి రావటం, అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇక శివరాత్రి సందర్భంగా మనం ఈ సన్నిధానంలో లక్ష్మీ గణపతి ఆలయంలో ప్లస్ అమ్మవారి సన్నిధానంలో జన్మకో శివరాత్రి అని పేరు. అవునండి. కాబట్టి శివరాత్రి అనేటువంటిది ప్రతి నెల మాస శివరాత్రి అమావాస్య ముందు రోజు వస్తుంది. ప్రతిరోజు కూడా శివార్చన చేస్తే చాలా విశేషం. కుదరని పక్షంలో కనీసం కార్తీక మాసం, కనీసం సోమవారం ఇలా ఓపుకున్నప్పుడల్లా ఎక్కువగా శివారాధన చేస్తే సర్వత్రా మనకి కావలసినటువంటి ఒక సకల కామ్యాలు సిద్ధిస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో భాగంగా ఈ శివరాత్రి రోజున మనం ఈ రాజశ్యామల స్వర్ణాలయ నిర్మాణ సంకల్పంలో భాగంగా స్వర్ణలింగంకి ముఖ్యంగా బంగారంలో నిర్మితమైనటువంటి ఒక శివలింగాలు, మామూలుగా మనం సహస్రలింగాలను మనం చూస్తూ ఉంటాము. పార్థవ లింగాలను మట్టితో తయారు చేసి సహస్రలింగార్చన చేస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరము ముఖ్యంగా ఈ స్వర్ణాలయం నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా మనము ఒక్కొక్క శివలింగము 27 గ్రామ్స్ అంటే 27 నక్షత్రాలకు సంబంధించి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రాము చొప్పున 27 నక్షత్రాలకి ఒక శివలింగం తయారు చేయించి అట్లా
సహస్రలింగములు తయారు చేయించే సంకల్పం చేశాము. ఏమండి ఇప్పటికీ అనేక మంది భక్తులు ముందుకు వచ్చారు. బాబోయ్. ఇప్పుడు ఎన్ని అవకాశం ఉంటే అన్ని శివలింగాలకు, బంగారపు శివలింగాలకు అర్చన చేస్తూ, తద్వారా నిత్యంచ శాశ్వతంచ ధ్రువమక్షరం పరమం పదం, అంటే ఆ స్వర్ణాలయానికి కావలసినటువంటి ఒక సకల విధములైనటువంటి ఒక మరి ద్రవ్యములు, స్థలము, ఆలయ నిర్మాణానికి కావలసినటువంటి ఒక విరాళములు అన్నీ కూడా రావాలంటే, ఐశ్వర్యం రావాలంటే శివార్చనే ప్రప్రథమంగా శాస్త్రంలో చెప్పబడినటువంటి పంచ. ఐశ్వర్యం ఈశ్వరాధీనం అందుకే అంటారు. ప్రకృతి నమః, వికృతి నమః, విభూతి నమః అన్నారు, కానీ లక్ష్మీ కుంకుమార్చనలో కూడా ఎక్కడ కుంకుమాయ నమః అని ఉండదు, విభూతి అని ఉంటుంది. విభూతి అంటేనే ఐశ్వర్యం. కాబట్టి ఈ మహాశివరాత్రి మహాపర్వదినం వేళ శ్యామల అమ్మవారు వచ్చిన సందర్భంగా ఈ యొక్క బంగారు శివలింగార్చన అనేటువంటిది చాలా చక్కగా భక్తుల పేరుతో నిర్వహించే కార్యక్రమం ఉందండి, ప్రత్యేకంగా చేస్తున్నాము. ఇందులో సాయంత్రం, అంటే శివరాత్రి రోజు సాయంత్రం నుండి మొదలుకొని ఆ మరుసటి రోజు ఉదయం వరకు, అంటే దాదాపుగా 12 గంటల పాటు నిర్విరామంగా ఆ స్వామివార్ల ఆ ఉన్నటువంటి ఒక శివలింగాలన్నిటికీ కూడా ఎన్ని తయారైతే అన్ని పెట్టుకొని మిగిలిన వాటిని పార్థవలింగాలుగా తయారు చేసి మొత్తానికి సహస్రలింగార్చన అనేటువంటిది చేస్తూ రుద్రహోమము, దశమహావిద్యా హోమము, ప్రత్యంగిరా హోమము ఇట్లాంటివన్నీ కూడా మనం సంకల్పం చెప్పి చేస్తున్నాం. ఇది లోకక్షేమం కోసం చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం. అట్లనే భక్తులకు సంబంధించిన దాంట్లో ముఖ్యంగా ఎవరెవరైనప్పటికీ కూడా మీ వ్యక్తిగతమైనటువంటి ఒక జీవితంలో ఎలాంటి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా సక్సెస్ అవ్వట్లేదు, లేదు దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నారు, కలిసి రావటం లేదనుకుంటే ఖచ్చితంగా వీలైతే కనీసం 1 గ్రాములోనైనా సరే బంగారపు శివలింగాన్ని తయారు చేయించి, 1 గ్రాములో అవుతుందండి మినిమం, అంటే శక్తి కొలదమ్మా, ఒక రూపంలాగా అయినా చెక్కించుకొని దాన్ని ప్రాణప్రతిష్ఠ విధి విధానాల ప్రకారంగా పీఠంలో తయారు చేసి ఒక లాకెట్ గానో ఒక డాలర్ గానో అలా స్వర్ణలింగాన్ని ఏ ఇంట్లో అయితే పెట్టి నిత్యార్చన చేస్తారో వారు ఇంకా ఎటువంటి పూజలు చేసినా చేయకపోయినా వారికి, అందుకే స్వర్ణాకర్షణ భైరవుడు అని ఆ కాలభైరవుడు తత్రాల్లో మనకు ఉంటుంది. ఆ మూర్తి పైన స్వర్ణాకర్షణ మూలమంత్ర అనుష్ఠానాన్ని కొంత దారాదత్తం చేసి చేయవలసిన ప్రయోగాలు చేస్తే అది ఎవరైతే ధరిస్తారో, లేదు ఎవరింట్లో అయితే స్వర్ణలింగం ఉంటుందో వాళ్ళకి అసలు పరమాచార్యులు వారే ఒక భక్తుడు వచ్చి, నేను వ్యాపారంలో అన్ని రకాలకు కూడా నష్టపోయాను, ఇక నా జీవితంలో అసలు సక్సెస్ అనేటువంటిది లేదు, ఇక నా జీవితంలో నేనేమి సాధించలేనేమో అనేటువంటి ఒక భయ ఆందోళనలతో ఉన్నాను, కానీ నన్ను నమ్ముకొని నాకు ఇచ్చినటువంటి ఆర్థిక పరంగా అన్ని రకాలకు కూడా సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను అప్పు తిరిగి చెల్లించలేకపోతున్నాను స్వామి, ఈ జన్మలో ఇంకా ఏదైనా ఆత్మహత్య శరణ్యం అని అనుకున్నటువంటి ఒక సమయంలో మరి మీ దర్శన భాగ్యం కోసం వచ్చాను, మీరేదైనా సలహా కానీ మీరేదైనా అనుగ్రహించి పండో ఫలమో ఇస్తే నేను ఈ కష్టంలో నుంచి బయటకు వస్తానన్న ఉద్దేశంతో స్వామివారి దర్శనం కోసం కంచి వెళ్ళారట. అప్పుడు పరమాచార్యులు వారు చక్కగా వారి చేతిలో ఉండబడేటువంటి వాళ్ళు దేవతార్చనలో ఉన్నటువంటి ఒక శివలింగాన్ని, బంగారపు శివలింగాన్ని వారికి ఇచ్చి, తద్వారా ఆ వ్యక్తి ఈ రోజు నువ్వు దీన్ని అర్చన చేసుకోరానంటే అతనెంత అదృష్టవంతుడో కదా. ఆ తర్వాత అతను మరింత భోగభాగ్యాలు అంత ఉన్నత స్థితి కలిగిన తర్వాత మరలా స్వామివారికి ఆ శివలింగాన్ని తెచ్చిచ్చారట. ఎంత గొప్ప విషయం, తెచ్చిమ్మని చెప్పారు స్వామివారు, మీ పరిస్థితి బాగుంది. ఆ తర్వాత వారి శక్తి కొలది వాళ్ళు తయారు చేయించి నిత్యార్చన చేసుకున్నారు. అందువల్ల భగవంతుడిని శివలింగం ఉన్న ప్రతి ఇల్లు కూడా ఐశ్వర్యప్రదం, ఈశ్వరుడు లేని ప్రదేశం. అందుకే అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళతో కొన్ని మనం ఋషులు ఇచ్చినటువంటి ఒక కొన్ని పురాణ వాంగ్మయాలు చూసినట్లయితే, ఒక భక్తుడికి అంధకారంతో కళ్ళు నెత్తిన ఉండడం వల్ల అతను చాలా అంటే శివనిందని చేసేటువంటి ఒక క్రమంలో వారి గురువులే ఆ శిష్యుణ్ణి, నువ్వు హరిహరులని ఇద్దరిని వేరు చేయకూడదు, ఒకవేళ శివుడు లేని ప్రదేశం ఎక్కడుందో అక్కడ నా పాదాలు పెట్టమంటాడు. ఆ పాదాలు గురువు గారి పాదాలు పట్టుకుని ఎటు తిప్పుతున్నప్పటికీ కూడా అక్కడ శివలింగం ప్రత్యక్షం అవుతా ఉంది.
అప్పుడు నన్ను క్షమించమని చెప్పి, నా అహంకారం నెత్తిన ఉంది కాబట్టి మీ పాదాలు నా శిరస్సున పెట్టండి అని చెబితే అతని అజ్ఞానం అదంతా తొలగించేసి ఆ ఈశ్వరుడి యొక్క కృప చేత, అందుకే శివాయ విష్ణు రూపాయ విష్ణోచ్చ హృదయం శివ శివశ్చ హృదయం విష్ణు. కాబట్టి శివకేశవులు ఇరువురు కూడా, అందుకే అన్నవరం సత్యనారాయణ స్వామి వారు ఆ రూపంలోనే కదా బ్రహ్మ విష్ణు మహేశ్వర అనంత మహాలక్ష్మి సమేతంగా విభూత్యాత్మకముగా శ్రీ హరిహర హిరణ్య గర్భ సమేతముగా చక్కగా శ్రీ వీరవెంకట రమాసహిత సత్యనారాయణ స్వామి వారు భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ శివరాత్రి రోజున ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని బంగారపు శివలింగము లేదా డాలరు ఏదైనా కావాలనుకున్నా కూడా ప్రత్యేకంగా మేము పీఠం ద్వారా వాళ్ళకి ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తున్నాము. తప్పకుండా ఈ యంత్రాలు కానివ్వండి, వీటికి సంబంధించిన డాలర్స్ కానివ్వండి, భక్తులు సమయం ఇవ్వాలి. ఎందుకంటే మీరు రెడీమేడ్గా యంత్రాలు కొనుక్కోవచ్చు, రెడీమేడ్గా షాపులో ఈ డాలర్ అవి దొరుకుతాయి, కానీ వాటి వల్ల ఉపయోగం లేదు. చేయవలసినటువంటి ఒక సాధనలు అనుష్ఠానము అవన్నీ సరిగా చేస్తే సత్వర ఫలితాలు వస్తాయి. ఈ శివరాత్రి వేళ ఈ రాజశ్యాముల సహిత దశమహావిద్య స్వర్ణాలయంలో అంటే భక్తులు విరాళం ఇవ్వటమే కాదు, విరాళాలు ఇచ్చిన భక్తులకు కూడా స్వర్ణ లింగాలని ప్రత్యేకంగా రాజపోషకులు మహారాజ పోషకులకి అమ్మవారి యొక్క శ్రీచక్రం డాలర్ని బంగారంలో ఉన్నటువంటివి భక్తులకు ప్రసాదంగా తిరిగిస్తూ ఉన్నాము. అంటే భక్తులు ఇచ్చిన డబ్బులతో వాళ్ళు ఆ ద్రవ్యాలు ఖర్చు మెయింటెనెన్స్ పోను, మిగిలిన డబ్బులు జమ చేసి బంగారపు డాలర్లు తయారు చేయించి అవి భక్తులకి ప్రసాదంగా ఇస్తూ ఉన్నాం. దాన్ని మీరు గురువు గారు ఇచ్చే ఈ మహోత్తరమైనటువంటి ఒక గురు ప్రసాదం ఏదైతే ఉందో దాని ద్వారా మరింత ఉన్నత స్థితిలో ఉండేటట్లుగా ఆ దేవతా శక్తులన్నీ కూడా మీ పైన ప్రసరింప చేయడానికి కావలసినటువంటి ఒక మూలమంత్ర అనుష్ఠానాలన్నీ కూడా చేసి ఇవ్వడానికి కావలసిన సమయం మాకు ఇవ్వండి. ఈ శ్రీదేవి శ్రీ విద్యాపీఠం ఈ శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా భక్తులకి ఈ విధంగా కానుకగా మేము అందించడం జరుగుతుంది. అద్భుతం అండి. అంటే డొనేట్ చేసేసాము లేకపోతే అది సరే ఇంకో ఖర్చుకు ఉంటుంది. స్వర్ణ దేవాలయ నిర్మాణం అంటే ఆషామాషి విషయం, చాలా పెద్ద ప్రాజెక్ట్, మామూలు విషయం కాదు. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా ఇప్పుడు మీ బంగారు 27 గ్రాములతో స్వామివారి విగ్రహాన్ని అన్ని పెద్ద పెద్ద సంకల్పాలే సాధ్యమైనటువంటి. నాకు ఫస్ట్ ఆ శివలింగం వచ్చిన తర్వాతనే ఆ బంగారు శివలింగ అర్చన మొదలు పెట్టిన తర్వాత చాలా మార్పు కనిపించింది. అద్భుతం అద్భుతం. మీ సంకల్పాలు అందులో ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉండటం చేతనే ఇటువంటి అంటే ఊహకందనటువంటి సంకల్పాలు అద్భుతం. అవి నెరవేరాలి ఖచ్చితంగా. మీరు అనుకున్న ప్రతిదీ కూడా అమ్మవారి అనుగ్రహం చేత నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చాలా కృతజ్ఞతలండి. నమస్కారం. నమస్కారం.